దేనికి ఓడిపోయారు మీరు? కాదు, ఇంకో రీజన్ ఉంది. దేనికంటే నేనే గమనించలేదు. మీరు హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నందుకే ఓడిపోయారు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. థ్యాంక్స్ అండి, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాను. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. ఈ రోజు క్రేజీ గణేష్ ఎపిసోడ్ కోసం నేనైతే ఓల్డ్ వెంకోజీపాలెం కనకం నాయుడు ఎస్టేట్స్ పాన్ బిల్డర్ అపార్ట్మెంట్స్ వండర్ఫుల్ లేడీస్ ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో వీళ్ళందరూ కూడా అట్లాగే ఆడడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు ఎపిసోడ్ వైడ్కి వస్తే టాప్ 3 రౌండ్స్ లో టాప్ 4 కంటెస్టెంట్స్ ని కండక్ట్ చేసి వాళ్ళని ఫైనలైజేషన్ గా బ్యూటిఫుల్ సారీ గెలుచుకునే అవకాశం ఇవ్వడానికి నేను రెడీగా. సో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి లేడీస్ రెడీయా? గట్టిగా ఇదివైపు. సరే, మరి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకెందుకు కలిసి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మ్యూజికల్ చైర్ ఆడడానికి మా బ్యూటిఫుల్ లేడీస్ అందరు కూడా రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకో చైర్. చైర్. ఓకే, హలో ఆంటీ గారు, ఒకసారి ఇటు రండి. దేనికి ఓడిపోయారు మీరు? కాదు, ఇంకో రీజన్ ఉంది. దేనికంటే నేనే గమనించలేదు. మీరు హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నందుకే ఓడిపోయారు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఓకే, మరి స్టార్ట్. అయ్యో, చైర్ లాగేసి మరి చాలా ఘోరంగా ఆడుతున్నారు మీరు. అమ్మో, చెప్తారు ఎవరు కూర్చున్నా. క్యామ్ చూసుకోండి సార్.
చూసారు కదా, నేనైతే ఫస్ట్ రౌండ్ మంచిగా ఎంటర్టైన్మెంట్ అయ్యాను. సో వ్యూవర్స్ మీరు కూడా అయ్యారని ఆలోచిస్తున్నా. సో ఈ టాప్ 4 కంటెస్టెంట్ ని నేనైతే ఫైనలైజేషన్ చేసేసా. సో లాస్ట్ లో వీళ్ళతో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అవుదాం. సెకండ్ రౌండ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఎంటర్టైన్మెంట్ అవడానికి లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు. స్టార్ట్ ద సెకండ్ రౌండ్. సో మరి ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసుకొని సెకండ్ రౌండ్లోకి మా బ్యూటిఫుల్ లేడీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో గేమ్ అయితే లెమన్ స్పూన్. ఓకే, మరి గేమ్ చూసేసారు కాబట్టి సో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి మా లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు. చక్క మన నడిచేస్తారు. సో స్టార్ట్ చేసేద్దాం. సో మరి రెడీయా? ఇప్పుడు రెడీ చెప్పలేరులేండి. స్టార్ట్. సో మరి చూసారు కదా, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుని అట్లాగే సెకండ్ రౌండ్లో కూడా మా ఆడవారు చాలా హుషారుగా ఆడారు. సో సెకండ్ రౌండ్లో టాప్ 4 కంటెస్టెంట్గా వీళ్ళు 4 ఉన్నారు. సో ఎప్పుడైనా ఈ లెమన్ స్పూన్ ఆడారండి మీరు చిన్నప్పుడు స్కూల్ డేస్లో? ఆడలేదు. ఇదే ఫస్ట్ టైమా? ఎట్లా అనిపించింది? బాగా ఎంజాయ్ చేస్తాం. అవునా? మీరు చిన్నప్పుడు ఆడాం, కానీ ఇది ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది. ఇప్పుడు కూడా మీరు చిన్నవాళ్ళే కదా? మీరు చిన్నవాళ్ళే కదా? అంటే పిల్లలు పెద్దలు అయ్యారు కదా, చిన్నవాళ్ళైనా పిల్లలు పెద్దలు అయ్యారు అంతే. సో అప్పుడు ఎంటర్టైన్మెంట్ అయ్యి ఎక్కువ అనిపించిందా? ఇప్పుడు అప్పుడు గుర్తొచ్చాయి. అవునా? ఓకే. సిస్టర్ మీరు బాగుంది. స్కూల్ డేస్ లో? ఆడాను. అవునా? మీరు కూడా? ఓకే, మరి సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోకి వచ్చేస్తే గేమ్ ఎట్లా ప్లే చేయాలో చెప్పేస్తా. 1 వేస్ట్ 3 ఓకే, మరి 3 రౌండ్స్ని అయితే కంప్లీట్ చేసుకొని ఫైనల్కి వచ్చేసిన మా లేడీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో బ్యూటిఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఒకసారి వాళ్ళ బ్యూటిఫుల్ నేమ్స్ కూడా అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు? ధరణి. ధరణి గారు. పావని. వరుణ. విదుర. లీలా. సుజాత. సత్యవతి.
పద్మశ్రీ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. సుధా, ఆశాజ్యోతి, కళ. మీ ముఖంలోనే కళ ఉందండి. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ప్రైజ్ ని కరెక్ట్ గా చెప్పడానికి మా వండర్ఫుల్ లేడీస్ అందరు కూడా రెడీగా ఉన్నారు. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, మరి బ్యూటిఫుల్ సారీని గెలవడానికి ఇక్కడ చాలా మంది లేడీస్ అయితే రెడీగా ఉన్నారు. సరే, చూసారా? పళ్ళు తర్వాత అల్లు అలాంటివి నాకు తెలియదు. ఓకేనా? ఇంకా లోపల వేసుకోమంటారా? సరిపోతుందండి. ఓకేనా? బాగా చూడండి, మళ్ళా చూడండి. మీరిద్దరు బాగా చూడండి. సో మరి సారీని చూసారా లేడీస్? ఎస్. సో మరి మీరందరూ చేయాల్సింది దాని యొక్క కరెక్ట్ ప్రైస్ని ఎవరైతే చెప్తారో నా క్రేజీ గణేష్ ఎపిసోడ్ నుంచి నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. తీసుకోవడానికి మీరు రెడీయా? మీరు రెడీయా? ఓకే, మరి మరి స్టార్ట్ చేసేద్దాం. సరే, మరి బ్యూటిఫుల్ సారీ ప్రైస్ని దీంట్లో అయితే నేను పెట్టేసా. సో దాని కరెక్ట్ ప్రైస్ని ఎవరు చెప్తారో తర్వాత ఓపెన్ చేసేద్దాం. సో మేడం, కళాగారితో స్టార్ట్ చేసేద్దాం. ఎంత ఉండొచ్చు? 1800. ఇంకొకటి 2020. 2020 రూపీస్. ఓకే మేడం, మీరు? 2500, ఓకే. 2800, 2835, 25 ఒకటి, 29 ఒకటి, 3000 ఒకటి, 25 1500, 1000, 1000 ఒకటి, 1600, ఓకే. 1600 ఒకటి, 2500 ఒకటి, 1500 ఒకటి, 1300. 699, 699 ఒకటి, 799, 799 ఒకటి, 800, 800, 1200, 1000, ఐ మీన్ 1200, 600, 1000, 1600, 1900, 1600. 1900. సరే, మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ సారీని ఒక్కసారి గట్టిగా మేడం గారు వచ్చేయండి. మీరు కరెక్ట్ చెప్పారు. క్లాప్స్ గట్టిగా. థ్యాంక్స్ అండి, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాను. సరే, మరి బ్యూటిఫుల్ లేడీస్ అందరు కూడా చాలా దగ్గరలో ఉంటున్న శారీ కాస్ట్ని అయితే మాకు చెప్పారు. బట్ మీరందరూ చెప్పేవన్నీ కూడా రాంగ్ ప్రైజెస్ అండి. మీ అందరికీ కూడా ఒక స్మాల్ హింట్ ఇస్తాను. సో ఆ హింట్ని క్యారీ చేస్తూ బ్యూటిఫుల్ శారీని గెలిచేయండి. ఓకేనా లేడీస్? గట్టిగా ఓకే. మరి సో ఆ బ్యూటిఫుల్ శారీలో 4 డిజిట్స్లో ఒక నెంబర్ 9 ఉంటుంది. సో అది స్టార్టింగ్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు. 9 అనే నెంబర్ మాత్రం ఉంది. సో ఇకపై మళ్ళీ అవకాశం ఇస్తున్నాను. కరెక్ట్ ప్రైస్ని చెప్పేయండి. మేడం గారు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ జిత్తు కూడా చాలా బాగుంది. ఏం చేస్తూ ఉంటారు? పొద్దున్నే స్నానం చేస్తాం, పొద్దున్నే స్నానం చేస్తారు, మధ్యాహ్నం కొబ్బరి నూనె రాస్తాం, మధ్యాహ్నం పూట కొబ్బరి నూనె రాస్తారు, ఈవినింగ్ విగ్గు తీసి తగిలిస్తాం. ఓకే, మరి ఈవినింగ్ పూట విగ్గు తీసి గోడకు తగిలిస్తారు. అదంతా ఒరిజినల్ హెయిర్ కదా? సరే, ఆ ఒరిజినల్ హెయిర్ ఏమో అనుకుని ఇందాకలు బట్టి మీ హెయిర్నే చూస్తున్నాను నేను. సరే, మరి మీ అందరికీ కూడా ఇంకొక అవకాశం. శారీ మొత్తంలో 9వ నెంబర్ ఉంటుంది. సో గెస్ట్ చేసేయండి మేడం గారు. 1399, 1099, 2999, 2999, 1999, 1090, 1099. 1299, 1099, 1099, 2090, 950, 2950, 1059, 1299, 2999, 2999. 1990. సో వీళ్ళందరూ చెప్పే రేట్లో ఒక్కరైతే మాత్రం కరెక్ట్గా ఆన్సర్ చెప్పేశారు. సో మీ అందరికీ కూడా 1500 నుంచి 2500 రూపీస్ చెప్పిన లేడీస్ అందరూ ఒకవైపు వచ్చేయండి, మిగతా అందరూ ఒకవైపు వచ్చేయండి. సో వీళ్ళందరూ చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా మాకు దగ్గరలోనే వండర్ఫుల్ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ సారీ తీసుకోవడానికి ఇవి రెడీగా ఉన్నారనుకుంటున్నా. సో ఒకసారి పట్టుకోండి. మా వ్యూవర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడండి. ఒకసారి గట్టిగా క్లాప్స్. నే తొలిసారిగా కలగన్నది ఎక్కడున్నారు ఆయన? కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. అంతేనా? 2 లైన్స్. ఓకే, మరి నేను 2 లైన్సే చెప్పాను కదా, మరి 2 లైన్సే పాడు. సో వీళ్ళందరూ చెప్పే ప్రైస్ మా దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇంకొక అవకాశం ఇవ్వడానికి నేనైతే మళ్ళీ ఒక హింట్ ఇస్తున్నా. ఆ బ్యూటిఫుల్ శారీలో ఇంకో 9 కూడా ఉంటుంది. 1990 చెప్పాను కదా, 0కి 9. సో 1999 రూపాయలు. 2999, 2999 ఫిక్సా? నో మోర్ చేంజెసా? 2599, 1899, 2999. వచ్చేయండి మేడం గారు,
ఇంకొకరు ఎవరు 2999 చెప్పారు. ఇటువైపు వచ్చేయండి. సో ఇద్దరు కూడా కరెక్ట్గా చెప్పారు. బట్ ఇద్దరు ఎవరికి సారీ ఇద్దాం. హై బాబోయ్, నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఇద్దరికి ఇవ్వాలి, మరి ఏం చేస్తారు? కత్తిరి ఉంది ఎవరి దగ్గర? తెప్పించండి, తెప్పించి ఇద్దరికి ఇవ్వండి. ఓకే, మరి ఈ క్వశ్చన్ బాగుంది. మీరు? నాది ఆన్సర్. ఓకే, మరి సో మరి ఇద్దరు ఎవరు తీసుకుంటారో సారీని? ఎవరికైనా ఓకే. మరి ఇద్దరు 2999 చెప్పారు. ఓకే, ఎవరికి ఇచ్చినా ఓకే. అది మీలో మీరు ఉండాలి అయితే. ఏం లేదు, మీరు ఎవరికి ఇస్తే వాళ్ళు తీసుకుంటాం. అంతే అంటారా? అలా అవ్వదు కదా. ఇద్దరు ఎవరికి కావాలి? ఆ? నాకు ఇచ్చి మీకు ఇచ్చారు, మరి ఏమేమైపోతారు? రావుడిని అడగండి. నాకు కావాలంటే మీకు కావాలా? అయితే మీ ఇద్దరు ఇటు పట్టుకోండి. మరి అంతే, అది ఒకటే ఉంది నాకు తెలిసి. మా ఇద్దరికి గేమ్ పెట్టండి. మీ ఇద్దరికి గేమ్ పెట్టాలా? సో మీ ఇద్దరికి ఇవ్వకపోతే ఏం లేదు కదా, మీ ఇద్దరు తప్పే చెప్పారు, అటువైపు వెళ్ళిపోండి. సరే, మరి 2999 రూపాయలు కూడా తప్పే. 2 హెల్ప్ లైన్స్ ఇచ్చానండి, 2 డిజిట్స్ ఉంటాయని చెప్పేసాను, 99. సో వండర్ఫుల్ ఎపిసోడ్ని కొనసాగిస్తూనే ఉందాం. మీ ఇద్దరికి గేమ్ పెట్టాలా? సో మీ ఇద్దరికి ఇవ్వకపోతే ఏం లేదు కదా, మీ ఇద్దరు తప్పే చెప్పారు, అటువైపు వెళ్ళిపోండి. 1500 నుంచి 2500 చెప్పిన ఆడవాళ్ళని ఇటు రమ్మన్నా. మీరు ఎంత చెప్పారు? 2900. అదే కదా. నాకు అర్థం కాలేదు, అందుకని అయ్యో, నేను తెలుగే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను వినలేదు. ఓ, ఇందాక నీ తొలిసారి కానీ మీ హస్బెండ్ కోసం పాట పాడలో ఉన్నారు, గేమ్ ని మర్చిపోయారు. అంతేనా? అంతే. మళ్ళా పాడమంటారు. యూట్యూబ్లో ఎత్తుక్కోండి. యూట్యూబ్లో ఎత్తుక్కోండి. ఓకే, మరి 2999 రూపాయలు చెప్పి బ్యూటిఫుల్ సారీని చేతులారా వదిలేసుకుని ఇటువైపు వచ్చేయండి. వండర్ఫుల్ ఎపిసోడ్ని కొనసాగిస్తూనే ఉందాం. సో మీ అందరి కోసం, అంతే, మీ ముగ్గురు లేడీస్ కోసం నేనైతే ఇంకో హింట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ 4 డిజిట్స్లో 0 కూడా ఉంటుంది. సరే, మరి ఎంత ఉండొచ్చు? 1099. 1099. ఒకసారి గట్టిగా క్లాప్స్. నిజం, మీరే ఇంకా నించండి మధ్యలో నించండి. గట్టిగా ఒకసారి క్లాప్స్ అండి. ఎంత చెప్పారు? 1099. ఒకసారి మీరు ఇటువైపు రండి. ఇందాక మీరు ఎంత చెప్పారండి? 1099. ఇప్పుడు మీరు ఎంత చెప్పారు? 19. అయ్యో, ఇది టోటల్ చేయండి. ఇందాక 1900 చెప్పాను కదా. ఇప్పుడు 1099 చెప్పి ఇప్పుడు అవుట్ అయ్యింది. ఆ 1099 మీకు ఇస్తానా? 1999. నేను చెయ్యమ్మని చెయ్యి ఇచ్చేసారు శారీ కోసం. 1999 అని చెప్తున్నాను, ఇందాక నుంచి అదే చెప్తున్నాను. ఇందాక కాదు, ఇప్పుడు నేను కెమెరా చెక్ చేసుకుంటాను. అదేలే, తప్పు చెప్పానమ్మా. ఎంత చెప్పారు? అయ్యో, అదంతా కాదు, మన ఇద్దరికి ఇప్పుడు గొడవే అవ్వలేదు. ఎంత చెప్పారు? 1999. 1999. ఇప్పుడు ఎందుకు మార్చారు? అంటే ఇందాక అలాగే చెప్పాను అనుకోని మర్చిపోయాను. నేను నమ్మను. ఓకే, 1999. ఓకే, మరి మీరు ఎంత ఉండొచ్చు? 2099. 2099. 1090. 1990. 1990 రూపాయలు. మీ పేరు? విదురా గారు చెప్పారు. సో ఇటువైపు మీరు? వరుణ నా పేరు. అండ్ 2099 చెప్పాను. సో 2099. సో మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్లో వీళ్ళు ముగ్గురు చెప్పేవి కూడా రాంగ్ రేట్సే అని నేను అనట్లేదు. బట్ వీళ్ళు ముగ్గురులో ఒక్కరైతే మాత్రం దగ్గరలో ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురికి ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఏమైనా మార్చుకుంటారా మేడం? మీకోసమే సారీ. మీరు అట్లా నవ్వుతే సారీ ఇక్కడికి వచ్చేస్తారు తెలుసా? 1099. 2099. సేమ్ 1990. 1990 రూపాయలు. బ్యూటిఫుల్ సారీని మేడం గారు కూడా మిస్ అయిపోయారు. ఇద్దరు మధ్యన కాంపిటీషన్ రెడీగా ఉన్నారా? ఓకే, గట్టిగా క్లాప్స్ ఒకసారి. ఓకే, మరి ఏమైనా చేంజ్ చేసుకుంటారా? ఫిక్స్ నేను. ఎంత? 2099. ఇంక మీరు కూడా ఫిక్స్ అనా? ఫిక్స్. నేను మధ్యలో అయిపోయానండి ఈరోజు ఇక్కడికి వచ్చి. మార్చండి. 1909. 1909. ఒకసారి మళ్ళా చెప్పండి, నాకు కొద్ది తెలుగు డౌట్. 1009. అంతే, 1909. సో మరి ఇందాక మీ అందరికీ చెప్పాను 990 యాడ్ అవుతుందని. బట్ ఆ 990 ఎట్లా యాడ్ అవుతుంది? మధ్యలోనూ సైడ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఫస్ట్ డిజిట్ మాత్రం మార్చుకోండి. 990 రూపాయలు మాత్రం ఫిక్స్. ఓకేనా? అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. 1990. సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఎపిసోడ్లో పడి. నేను ఫస్ట్ నుంచి అదే డిజిట్ చెప్తున్నాను. ఎంత? 1990. 2990. 2990. సో వండర్ఫుల్ ఎపిసోడ్ని మనం ఇక్కడితో అయితే ఆపేద్దాం. బట్ నాకు కూడా ఇవ్వాలనిపిస్తుంది, సో ఇచ్చేద్దాం. పాన్ బిల్డర్స్ కనకం నాయుడు ఎస్టేట్స్ ప్రెసిడెంట్ గారిని పిలిచేద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్.
సార్ ఇటువైపు వచ్చాయి. ఇందులో ఎవరైనా మీ అపార్ట్మెంట్ అదే మా ఫ్లోరే అది ఇందాక నుంచి చెప్పండి, మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి సార్ మా వ్యూయర్స్కి. మా ఫ్లోరే అండి. సో ఏదైనా చేంజ్ చేసుకుంటారా? అస్సలు లేదు అస్సలు పక్కా పక్క అంతే. అంతే. మీరు సేమ్ డైలాగ్ కదండి అక్కడ ఇక్కడ అంతేనా? ఓకే, మరి ఎందుకు ఇంకా ఆలస్యం, వండర్ఫుల్ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ సారీని బ్యూటిఫుల్ ఆడవాళ్ళు ఇద్దరు ఎవరు గెలిచారో చూసేద్దాం. ప్రైస్ 1990. గట్టిగా క్లాప్స్. 1990. సో బ్యూటిఫుల్ సారీ నేనైతే 1990 రూపాయలు పెట్టి మన కేఎల్ఎం షాపింగ్ మాల్లో కొనేసా. సో బ్యూటిఫుల్ ఎపిసోడ్ని మీరే గెలిచారు. సారీ ఇస్తానండి, బిల్ కూడా ఇస్తానండి. సార్ మీ చేతులు తీసుకోండి. అమ్మ గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ అమ్మ గిఫ్ట్ ఇచ్చి. సో మా లాస్ట్ మూమెంట్లో మీరు ఎందుకు సారీ రేట్ మార్చుకున్నారు? నేను స్టార్టింగ్ నుంచి 2000స్లోనే ఉన్నాను. ఓకే నిజంగా 2000స్లోనే ఉన్నాను స్టార్టింగ్ నుంచి. ఓకే, అదొకటే రీజన్ అంతేనా? సో మరి మీరు గెలిచినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది, బాగా ఫీల్ అవుతున్నాను. బాగా ఫీల్ అవుతున్నారు. గేమ్స్లో ఎంటర్టైన్ అయ్యారా? ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశాను. ఓకే అమ్మా, వండర్ఫుల్ ఎపిసోడ్. నేనైతే మంచిగా ఎంటర్టైన్ అయ్యాను. మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యారా మేడం? బాగా అయ్యాం. బాగా మంచిగా. మీ ఛానల్ ఎంత ఎంటర్టైన్ చేసో మాకు కూడా మరి ఏమైనా ఇవ్వాలి అసలు. అది కరెక్టే కదా? ఓకే మేడం. అదే చెప్పండి. బాగున్నారా మేడం గారు? ఓకేనండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఓకే. థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేశాను. సారీ గెలిచారు కదండి, మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. మంచిగా సారీ మేడం, మీరు ఇంక చెప్పక్కర్లేదు, సారీ కనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేశాను. మీరు రండి, నవ్వుతూనే చీర వదిలేశారు అట్లాగా. ఎలా ఫీల్ అయ్యారు కళాగారు? చాలా చేయి జారిపోయినట్టు అయిపోయింది. అవునా? నేను ఫస్ట్ గేమ్స్ ఆడుతున్నప్పటి నుంచి మీరే అనుకున్నాను, బట్ నేను కన్ఫ్యూజ్ చేశానా? ఎవరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఫస్ట్ 1099 చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏం చెప్పారు అనేసరికి ఆడు 2కి వెళ్ళిపోయారు. ఆవిడ 1 మార్చి 2 పెట్టారు. ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా బాగా ఫీల్ అయ్యారు. మా అబ్బాయి బాగా ఎంజాయ్ చేశాడండి, వాళ్ళు నిద్రపోలా. అవునా? ఓకే, మరి చూసారు కదా వండర్ఫుల్ ఎపిసోడ్. నేనైతే మన పాన్ బిల్డర్ అపార్ట్మెంట్స్ వెంకోజీపాలెంకి వచ్చేసా. సో ఇక్కడ లేడీస్ అందరూ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్. మీరు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ని పాల్గొవాలనుకుంటున్నారు, కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు ఊరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. సరికొత్త ఎపిసోడ్తో నేనైతే రెడీగా ఉన్నాను. అంటిల్ దెన్ వేరే ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్ లేడీస్. సో మీరందరూ చేయాల్సింది మా వీటీవీ ఫన్ ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.